నాన్న ఎప్పుడూ నాతో ఒక మాట చెప్తూ ఉంటారు, వీ నెవర్ చూజ్ లైఫ్, లైఫ్ చూసెస్ అస్. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ ప్రొఫెషన్ని నేను చూస్ చేసుకోలేదు. మా నాన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారే ఆ ప్రొఫెషన్ని చూస్ చేశారు. అందరు పోలీస్ ఆఫీసర్స్ లైఫ్లో వాళ్ళు మర్చిపోలేని కేసు ఒకటి ఉంటుంది. నా లైఫ్లో కూడా అలాంటి కేసు ఒకటి ఉంది. మెల్విన్ ఫిలిప్. ఆ పేరు నేను మొదటిసారి ఆ కేసులోనే విన్నాను. అండ్ ఐ నెవర్ థాట్ దట్ నేమ్ వాజ్ గోయింగ్ టు చేంజ్ మై లైఫ్. ఆఫ్టర్ ఆల్ లైఫ్ ఈజ్ ఎ హంట్. అందులో వేటాడాలా, వేటకు బలి కావాలా, అది డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. తినండి అమ్మా, ముందు తినండి. అయ్యో, తాత యూరిన్ కి వెళ్ళారు. అమ్మా, తాతగారికి ఒంట్లో బాలేదని నీకు తెలుసు కదా, నువ్వు తిను. నాన్నా రండి రండి, లేవండి లేవండి నాన్నా, నెమ్మదిగా. మమ్మీ, ఐఎమ్ రియలీ సారీ. ఎందుకు? నేను తాతని. ఏయ్, ఇంకా నువ్వు అది మర్చిపోలేదా? ఏంటి? ఏం లేదు, ఒక పాత కథ గుర్తుకొచ్చింది. అప్పట్లో తాత దగ్గర ఒక ఫియట్ పద్మిని ఉండేది. నేను దాన్ని ఏమని పిలిచేదానో తెలుసా? పీ బండి అని. అమ్మకు బండి స్పీడ్ గా డ్రైవ్ చేస్తే చాలా భయం. తాత స్పీడ్ గా వెళ్ళాడనుకో, అప్పుడు అమ్మకి అందుకే నేను దాన్ని పీ బండి అనేదాన్ని. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. యా, ఇదే మ్యామ్ స్పాట్. ఇక్కడే ఆ ఇన్సిడెంట్ జరిగింది. చూస్తుంటే సడన్ గా బ్రేక్ అప్లై చేసినట్టున్నారు. ఎస్ మ్యామ్. సో కొలిషన్ లా కనపడడం లేదు, పర్పస్ఫుల్లీ బ్లాక్ చేసినట్టున్నారు. సిన్స్ టు బి. ఏమంటారు? యా. ముందు ఎవరు చూశారు? మ్యామ్, మన సంజయ్ ముందు చూశాడంట, రౌండ్స్ వెళ్తుండగా. ఎస్ మ్యామ్. ఎప్పుడు చూశారు? మేడం, ఎప్పటిలానే పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాం. రోడ్డు మధ్యలో కారు ఆగిపోవడం చూసాం. కీ మిగతావి ఆ కారులోనే ఉన్నాయి. దొంగతనం కాదని మాకు అర్థమైంది. నెంబర్ పెట్టి ట్రేస్ చేస్తే కారు ఫిల్మ్ స్టార్ ఉమా సత్యమూర్తి గారిదని తెలుసుకున్నాం. వెంటనే మేము కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి మొత్తం వివరించాం. డీటెయిల్డ్ గా సెర్చ్ చేసేటప్పుడు కారు ఫ్రంట్ సీట్ కింద మొబైల్ మాకు కనపడింది మేడం. జాగ్రత్తగా చూడండి. అర్ధరాత్రి రోడ్డు మీద ఒక కార్ ఆగుంది. కనపడకుండా పోయింది ఒక వెల్ నోన్ యాక్ట్రెస్. నో సైన్ ఆఫ్ అటాక్ నార్ ఎనీ స్ట్రగుల్. ఇట్స్ క్వైట్ స్ట్రేంజ్. మ్యామ్, ఆ రోజు వాళ్ళు వెళ్ళింది వాళ్ళ పాత కాలేజ్ ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ ఫంక్షన్ కి. హోటల్ వైట్ క్లౌడ్ కి సుమారు 7:30 గంటలకు సెల్ఫ్ డ్రైవింగ్ లో వెళ్లిన ఉమా నైట్ 10:30కు తిరిగి వెనక్కి వెళ్లారు. హోటల్లో ఉన్న సీసీటీవీ చెక్ చేయండి. అలాగే ఆ గెట్ టుగెదర్కి వచ్చిన ప్రతి ఒక్కరి డీటెయిల్స్ నాకు కావాలి. షూర్ మ్యామ్. ఆ రోజు అక్కడ కారులో దొరికిన మొబైల్ ఎవరిదో ట్రేస్ చేశారా? కనెక్షన్ మెల్విన్ ఫిలిప్ అనే పేరు మీద ఉంది. ఇందులో ఒకే నెంబర్ కి కాల్స్ వెళ్ళాయి, అది కూడా 5 సార్లు. ఆ నంబర్ ఎవరిది? మ్యామ్, అది ఆ 5 కాల్స్ వెళ్ళింది శైలక్ సార్ నెంబర్ కి. వాట్?